ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఎస్సి డిఎస్సి 2025 ఎగ్జామ్ రిలేటెడ్ మోడల్ పేపర్స్ చూద్దాం. అండ్ ఈ పేపర్ వచ్చేసి సోషల్ స్టడీస్ రిలేటెడ్. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ సిద్ధాంతం ఆధారంగా బోధనా రంగంలో ప్రవేశపెట్టిన బోధనా పద్ధతిని గుర్తించండి. భాగస్వామ్య పద్ధతి. నెక్స్ట్, ఉన్నత పాఠశాల తరగతులు ప్రారంభించడానికి ఏ ఉపాధ్యాయుడు ఏ తరగతులకు వెళ్ళాలని ప్రధానోపాధ్యాయులు కాలక్రమ పట్టిక తయారు చేయడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతాన్ని వివరించినట్లు భావిస్తాం? కొహెలర్ సిద్ధాంతం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికై నిర్దేశించిన సూత్రాల్లో లేనిది ఏది? అభ్యాసనం పాఠ్యపుస్తకాల చుట్టూ ఉండటం. కవలలైన అర్చన అభిరామ్ అనే పిల్లల్లో అర్చన అనే పాప 9 నెలల వయసులో నడిచింది. అభిరామ్ ఇంకా సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. దీన్ని వివరించే వికాస నియమం. వికాస వైయక్తిక భేదాల నియమం. ఒక ఉపాధ్యాయుడు ఒకే పరిమాణం ఉన్న గ్లాసులో మంచినీరు నిండుగా 2 గ్లాసుల్లో పోశాడు. అందులో ఒక గ్లాసు మంచినీటిని వెడల్పు మూత ఉన్న కప్పులో పోసి ఇంకొక గ్లాసు నీటిని పొడవుగా ఉండే కప్పులో పోశాడు. తరగతి గది బల్ల మీద ఆ 2 కప్పులు విద్యార్థుల ముందు ఉంచి దేనిలో ఎక్కువ మంచినీరు ఉన్నాయి అని అడిగితే పిల్లలు 2 కప్పుల్లో సమానమైన నీరు ఉన్నాయని చెప్పడంతో పియాజే ప్రకారం ఏ లోపం లేనట్లు పదిలపరుచుకునే భావనా లోపం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎరిక్సన్ ప్రకారం ప్రేమ అనే లక్షణం ఏర్పడే వయసు ఏది? డి సరైంది, ఏబిసిలు సరికావు. సరైంది బీసీ రాంగ్. 20 to 30 years ఎరిక్సన్ ప్రకారం ప్రేమ అనే లక్షణం ఏర్పడే వయసు. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కిషోర్ వ్యక్తి అభిరుచులు తెలుసుకోవాలని అభిరుచి శోధికలు ప్రయోగించాడు. అయితే ఈ క్రింది వాటిలో ఏది అభిరుచి శోధిక కాదో గుర్తించండి. రిమోట్ అసోసియేషన్ టెస్ట్. నెక్స్ట్, అభ్యాసనం మీద కింబ్లే అనే మనోవైజ్ఞాన శాస్త్రవేత్త చెప్పిన నిర్వచనాన్ని గుర్తించండి. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో వచ్చే దాదాపు శాశ్వత మార్పు. ఉపాధ్యాయుడు కల్పించిన అభ్యసన సన్నివేశాలను వినియోగించుకొని విద్యార్థి కొన్ని ప్రయత్నాల ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రక్రియ స్వేచ్ఛాయుత బోధన. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సిఆర్సి ఆర్టికల్స్ ప్రకారం సరికానిది. ఆర్టికల్ 5 జీవించే హక్కు. ఇది రాంగ్, సరికానిది. మిగతా 3 కరెక్ట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఐరన్ ఎవరు కనుక్కున్నారు? అతడిది ఏ దేశం? హెచ్డబ్ల్యూ సీలే, యుఎస్ఏకి చెందినవాడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, ఇది 2, 4, 3 అండ్ 1. రోగనిరోధకత ఎడ్వర్డ్ జెన్నర్, రక్తవర్గం లాన్స్టీనర్, పోలియో వ్యాక్సిన్ జోనస్ సాక్, ఎక్స్రే రాంట్జెన్. నెక్స్ట్, 1992లో స్థాపించిన డాక్టర్ అంబేద్కర్ జాతీయ అవార్డు సామాజిక అవగాహన, బలహీన వర్గాల అభ్యున్నతి. గ్యాలంటరీ అవార్డుల ప్రాధాన్యత సరైన క్రమం ఇది? పరమవీర్ చక్ర, అశోక చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, తర్వాత శౌర్య చక్ర. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వేటితో అనుబంధించిన అంతర్జాతీయ అవార్డులు? చలనచిత్రాలు. నెక్స్ట్, కపల్కుండల మృణాల్ని ఏ రచయిత
ప్రసిద్ధ సాహిత్య రచనలు. బంకించంద్ర చటర్జీ. లియో టాల్స్టాయ్ ప్రసిద్ధ రచన యుద్ధం శాంతి. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 28. నెక్స్ట్, మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 13. నెక్స్ట్, యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా 1981లో స్థాపించిన ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 21. నెక్స్ట్, ఇగ్లా-ఎస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్పాడ్స్? రష్యా. భారతదేశంలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. స్వామిత్వ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. కొత్తగా ప్వాన్వి మాలిక్యులర్ ఫామ్ దోమను ఏ ప్రాంతంలో కనుగొన్నారు? తీర ప్రాంత తూర్పు ఆఫ్రికా. నెక్స్ట్, ఆంథనీ అల్బనీస్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆస్ట్రేలియా. ఇటీవల వార్తల్లో నిలిచిన మకాలు పర్వతం ఏ రెండు ప్రాంతాల సరిహద్దులో ఉంది? నేపాల్, టిబెట్. మొదటి జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం 2025 ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. భారత సౌరశక్తి సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంది? నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. యోగా మహోత్సవ్ 2025కి ఏ నగరం హోస్ట్ చేసింది? నాసిక్, మహారాష్ట్ర. రామన్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. షెప్ అంటే స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ క్రింది వాటిలో ప్రాంతీయ కార్యాలయం విద్యా సంస్థను జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 సి, దెన్ డి, బి అండ్ దెన్ ఏ. కోల్కతా యూజీసీ, షిల్లాంగ్ ఎన్సీఆర్టీ, గుజరాత్ సిఐఈటి అండ్ జైపూర్ ఎన్సిటిఈ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 డి, సి, ఏ దెన్ బి. వేదకాలం క్రీస్తుపూర్వం 1400 నుంచి 600 వరకు. గురుకుల విద్య, గురువాశ్రమం. బౌద్ధకాలం ధర్మం శరణం గచ్చామి. దెన్ మద్రసా, ఉన్నత పాఠశాల. నెక్స్ట్, ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది? మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఇది కానిది, మిగతా 3 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇది సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ కరెక్ట్. 1854 నాటికి అనేక మార్పులు చేర్పులు వచ్చి విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడటంలో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డ్ అధ్యక్షుడు చార్లెస్ వుడ్ను మార్గదర్శక సూత్రాలు సూచించాల్సిందిగా కోరడం జరిగింది. ఇది వుడ్స్ డిస్పాచ్కి సంబంధించింది. నెక్స్ట్, రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. హంటర్ అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ ఏర్పడింది. అండ్ భారతీయ విద్యా కమిషన్ అనేది 1882 ఫిబ్రవరి 3న ఏర్పడింది. విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫార్సు చేసిన కమిషన్ కొఠారి కమిషన్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ 1 మాత్రమే కరెక్ట్, సెకండ్ రాంగ్ స్టేట్మెంట్. వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి తగిన విద్యను అందించడం. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 బి, దెన్ సి, డి అండ్ ఏ. ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 ఇయర్, వుడ్స్ డిస్పాచ్ 1854, గాంధీ బేసిక్ విద్య 1937 అండ్ గోపాలకృష్ణ గోఖలే 1910.
ఈ క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఫోర్, ఇది రాంగ్. ఇక్కడ 1 to 3 ఆర్ కరెక్ట్. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 1813 చార్టర్ చట్టం ద్వారా ఆగ్రా హలక్బందీ పాఠశాలలు. ఆర్టికల్ 29 మైనారిటీలకు విద్యా సంస్థల ఏర్పాటు. నెక్స్ట్ 41st క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్స్ 2 BACD, A దెన్ CD. గ్రహాలు మరియు ఉపగ్రహాల సంఖ్య. బుధుడు 0, అంగారకుడు 2, శనికి 82 అండ్ భూమికి 1. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ చేసి 2 A and D ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈ రెండు రాంగ్. భూమి చాలా త్వరగా వేడెక్కి చల్లారుతుంది, సముద్రం నిదానంగా వేడెక్కి చల్లారుతుంది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, క్లైమేట్ రిలేటెడ్ టు. దెన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 3 A and C ఆర్ కరెక్ట్. ఈ రెండు రాంగ్. ప్రకృతి నుంచి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పు చెందకుండా వినియోగించే వనరుల్ని సహజ వనరులు అంటారు. తర్వాత సహజ వనరులను పునరుత్పాదకం కాని వనరుగా విభజించారు. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ ఎనర్జీస్. నెక్స్ట్ 44th క్వశ్చన్. ఇక్కడ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ బి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. 2005 డిసెంబర్ 23న చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గవోకియా అనే ప్రాంతంలో గ్యాస్ బావిలో పేలుడు సంభవించి 243 మంది చనిపోయారు. నెక్స్ట్ జాతీయ జనాభా విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. 45th క్వశ్చన్. సి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అండ్ 1 and 2 కరెక్ట్. 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ పాఠశాల విద్యను అందించాలి. శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువగా తగ్గించడం. నెక్స్ట్ దక్షిణకాళి అని ఏ దేవాలయాన్ని పిలుస్తారు. శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, రాజన్న సిరిసిల్ల. ఈ క్రింది వాటిలో సరైనది ఏది. 47th క్వశ్చన్. ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ప్రపంచ జనుము ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం. పొగాకు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం, ఇండియా రెండో స్థానం. సజ్జల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం, ఇండియా రెండో స్థానం. రాగుల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం. బార్లీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం రష్యా. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 D, దెన్ C, B అండ్ దెన్ A. నిడుంబర్సిరి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరువనంతపురం. గురు రామ్దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం, అమృత్సర్. వాస్కోడిగామా అంతర్జాతీయ విమానాశ్రయం విచ్ ఇస్ గోవా. అండ్ దేవన్పల్లి అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. పైవన్నీ సరైనవే. న్యూక్లియర్ రియాక్టర్లో మితికారిగా భారాజలాన్ని వినియోగిస్తారు. భారాజలాన్ని డ్యూటీరియం ఆక్సైడ్ DTO అంటారు. తర్వాత భారత్లో ఏర్పాటు చేసిన తొలి భారాజల కేంద్రం సంగల్, పంజాబ్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రాల వరుస క్రమంలో అకార్డింగ్ టు 2011 సెన్సస్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఓకే, ఇక్కడతో ఫస్ట్ 50 MCQs కంప్లీట్ అయిపోయాయి అవుట్ ఆఫ్ 160 MCQs. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.